నమస్తే, వెల్కమ్ టు హైసియా ఈటెక్ సిరీస్. హైసియా ఈటెక్ సిరీస్లో భాగంగా మనం ఐటీ రంగానికి చెందిన విభిన్న అంశాలపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళకున్న కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వివరిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇవాల్టి టాపిక్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్. సో ఈ రెండు యూఐ యూఎక్స్గా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితమే. కంప్యూటర్స్, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ డివైసెస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇలాంటి అధునాతన గ్యాడ్జెట్స్ వాడుతున్నప్పుడు మనకు తరచుగా చక్కటి అనుభూతి కలుగుతుంది. ఆహా, వీటిని ఎంత అందంగా సింపుల్గా డిజైన్ చేశారు, వీటిని మనం అట్టే కష్టం లేకుండా సులభంగా వాడగలుగుతున్నాం, హ్యాండిల్ చేయగలుగుతున్నాం అని మనం ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. సో ఈ అనుభూతికి ప్రధాన కారణం ఆయా గ్యాడ్జెట్స్ రూపకల్పనలో ఇమిడి ఉన్న డిజైన్ ప్రతిభ, అలాగే దీన్నే సాంకేతిక పరిభాషలో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ లేదా యూఐ యూఎక్స్ డిజైన్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అధునాతన గ్యాడ్జెట్స్, డివైసెస్ అన్నింట్లో అందమైన డిజైన్స్, ఫీచర్స్ మనకు అనేక రకాలైన సౌలభ్యం, సదుపాయాలను అందిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్యాక్ ఎండ్లో ఇమిడి ఉండే సాంకేతికత, అలాగే ఫ్రంట్ ఎండ్లో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండే యూఐ యూఎక్స్ డిజైన్. అందుకే ఇప్పుడు యూఐ యూఎక్స్ డిజైన్ అనేది ఒక అత్యంత ఆకర్షణీయమైన కెరీర్గా కూడా రూపుదిద్దుకుంది. ఈ డిజైనర్స్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వీళ్ళ అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. మార్కెట్లో ఉన్న అవైలబుల్ డిజైనర్స్ ఆర్ డెఫినెట్లీ లోవర్ దాన్ ది ఎగ్జాక్ట్ డిమాండ్ ఫర్ దీస్ డిజైనర్స్. ఎందుకంటే డిజైనర్స్కి అవసరమైన క్రియేటివిటీ కోణం కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో ఇమిడి ఉండే డిజైనింగ్ బటన్స్, టైపోగ్రఫీ, వైట్ స్పేస్, డ్రాప్ షాడో, కలర్ కాంబినేషన్స్, గ్రేడియంట్స్, గ్రిడ్స్, లేఅవుట్స్ ఇలాంటివన్నీ ఈ జార్గన్ కావచ్చు, థియరీ నేర్చుకోవడం కంటే కూడా విజువలైజేషన్ చాలా కీలకం. డిజైన్ ప్రిన్సిపల్స్పై ఎంత అవగాహన అవసరమో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే ఆర్టిస్టిక్ నైపుణ్యం అంతకంటే ఎక్కువగా అవసరం డిజైనర్స్గా రాణించేందుకు. సో సాఫ్ట్వేర్ డిజైన్, వెబ్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్ ఇలా ఎన్నో చోట్ల డిజైన్ ప్రాధాన్యత ఉంది. సో ఎటువంటి డిజైన్ రంగంలో అయినా యూఐ యూఎక్స్ డిజైనర్గా ప్రవేశించాలంటే ఎటువంటి నైపుణ్యం అవసరం, ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలు మనతో మాట్లాడేందుకు ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వారం లాగానే వీళ్ళతో మాట్లాడేందుకు మీరు కాల్స్ చేయొచ్చు, అలాగే ఈమెయిల్స్ రూపంలో ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డౌట్స్ని మీరు పంపించవచ్చు. సో hcietech@tv5news.in ఈ ఐడికి, మెయిల్ ఐడికి మీ మెయిల్స్ని పంపిస్తే ఎక్స్పర్ట్స్ ఇద్దరు కూడా మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అలాగే గత వారం మనకు వన్ ఆఫ్ ది ప్యానలిస్ట్ ఆఫర్స్ ఇచ్చినట్లుగా మీకు ఇంటర్న్షిప్స్ రావచ్చు వీళ్ళ దగ్గర నుంచి, అలాగే స్పాన్సర్షిప్స్ రావచ్చు, రకరకాల ఆఫర్స్ అన్నీ కూడా మన ఎక్స్పర్ట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇద్దరు ఎక్స్పర్ట్స్ని ఒక్కసారి నేను మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సాయి శ్యామ్ ఓరుగంటి. హీ ఈజ్ లీడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఇన్ ఓపెన్ టెక్స్ట్. సో సాయి శ్యామ్ ఓరుగంటి ఈజ్ ఎ సీజన్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ and has an overall 20 years of experience in the field of design. So he has got 18 plus years of core experience in user-centered design, usability testing and research. ఇవన్నీ ఏంటి అనేది ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. అలాగే he has conducted 500 plus usability testing sessions in India, Singapore, Malaysia, Indonesia, Dubai and many cities in the USA. Having worked with many industries like construction, pharmaceutical, banking, telecom, IT and government agencies, Shyam strongly believes that there is a huge need for crafting delightful experiences that deliver value to the customers and users of digital products. He holds a bachelor's degree in commerce from Osmania University and a certified usability analyst from the Human Factors International. So currently he is leading the design practice in the legal tech business unit of Open Text. So welcome Shyam garu. Thanks for first of all coming to the studio. Hey, it's my pleasure. Yeah. Irrespective of or in spite of the virus and its aftermath effects. Thank you so much. And now I will introduce you to one more gentleman. He is not in the studio, but he is all the way from United States of America. So Ranjit Tai. So he is Director User Experience Informatica. So Ranjit has got hands-on product designer. He is a player coach and UX leader with 15 plus years of experience designing AI-powered enterprise, intelligent cloud data platform, data management
data catalog, data privacy, data integration and protection product experiences at scale, creating a simple, meaningful human experience with interactive brand storytelling and smart, usable, beautiful design, bridging the gap between business and user needs. So he leads global UX teams and effectively drives all aspects of UX across product ecosystems, including strategy plus tactics, research, innovation, design, architecture, operations and design system. So చాలా పెద్ద ప్రొఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ వెల్కమ్ రంజిత్ టు ది షో. సో వెల్కమ్ రంజిత్ గారు. సో సారీ ఫర్ waking you up in the middle of the night and getting to our show. So thanks for it's a very odd time, I presume so, but మీరు ఇందాక వాట్సాప్ మెసేజ్లో నాకు అలవాటే అన్నట్లుగా చెప్పారు. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ షో. ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. ఇందాక నేను ఈ సబ్జెక్ట్ అసలు ఏమాత్రం టచ్ లేదు నాకు, లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఐటీ విచ్ ఐఎమ్ కండక్టింగ్ యాజ్ ఎ కంపేర్ ఫర్ ది షో. ఈ సబ్జెక్ట్ చూసి గూగుల్ చేసినప్పుడు యూఐ ఆర్ యూఎక్స్ డిజైన్లో చాలా లెందీ అండ్ లెబోరియస్ ప్రాసెస్ కనిపించింది ఓవరాల్ ప్రాసెస్లో. సో ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ సాఫ్ట్వేర్ కోడింగ్. సాఫ్ట్వేర్ అంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. సో ఇంత కష్టతరమైన ప్రొఫెషన్లో అసలు వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, బోత్ ఆఫ్ యూ. సో ఏంటి అసలు మీ జర్నీ ఎలా జరుగుతుంది 15 సంవత్సరాలుగా? తప్పకుండా అండి. సో చిన్నప్పటి నుంచి నాకు మనకి అగ్గిపెట్టెలు ఉంటాయి, గుర్తున్నాయండి? చిన్నప్పుడు కలర్స్ గా మనకి మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి కదా, అది నా హాబీ ఉండేది అనమాట చిన్నప్పటి నుంచి. కలెక్షన్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యాచ్ బాక్సెస్ కలెక్ట్ చేసేవాడిని అనమాట. సో ఆ మ్యాచ్ బాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేసేవాడిని అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. ఎందుకంటే ఆ మ్యాచ్ బాక్స్ మీద ఒక సినిమా హీరో బొమ్మ గానీ, లేకపోతే ఒక ల్యాంప్ బొమ్మ గానీ, లేకపోతే ఒక షిప్ బొమ్మ గానీ, వెరైటీ బొమ్మ, ఒక ఎలిఫెంట్ బొమ్మ గానీ అర్థమయ్యేది కాదు అసలు ఎలిఫెంట్ కి మ్యాచ్ బాక్స్ కి సంబంధం ఏంటి అని. అది ఆ చిన్నప్పుడు పాట ఉండిపోయింది అనమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ ఆల్ అబౌట్ 3 things. ఒకటి ఏంటంటే బేసిక్లీ కమ్యూనికేషన్, సెకండ్ థింగ్ ఇస్ అడ్వర్టైజింగ్, ఇంకోటి ఏమో బేసిక్లీ అట్రాక్షన్. సో దీని వల్ల బేసిక్లీ ఏంటంటే ఆ కలర్ గా చేస్తున్నారు అన్నది ఆ థాట్ యాక్చువల్లీ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అనమాట. క్రియేటివ్ గా థింగ్స్ ని చూడడం అన్నది అది బేసిక్ గా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది, నా ఎడ్యుకేషన్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకనే నా బ్యాక్గ్రౌండ్ కూడా అడ్వర్టైజింగ్ అండ్ మాస్ కమ్యూనికేషన్ మీద ఉంటుంది అనమాట. సో అట్లా ఆ ఇంట్రెస్ట్ మేడ్ మీ టు లెర్న్ మల్టీమీడియా అండ్ స్టఫ్. తర్వాత నేను ఎర్లీ ఆఫ్ మై కెరియర్ లో నేను మైండ్ విజన్స్ అని ఒక స్టార్ట్అప్ చేశాను. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎర్లీ స్టార్ట్అప్స్ ఇన్ హైదరాబాద్ ఆన్ మూవీ విఎఫ్ఎక్స్ అనమాట. చాలా మూవీస్ చేసాం సమ్వేర్ అరౌండ్ 2002 ఆ టైంలో. దాని తర్వాత బేసిక్లీ అప్పుడు ఎకో సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా లేదండి. అప్పుడు ఏంటంటే మేము సొంతంగా స్టార్ట్అప్ పెట్టాము అంటే బయట ఉద్యోగం రాలేదు అందుకే పెట్టాము అన్న టైప్ లో చూసేవాళ్ళు అనమాట. అందరూ సత్యము అవంతా జాయిన్ అవుతా ఉంటే మేము సొంతంగా చేస్తుంటే. తర్వాత ఆ టైంలో ఎకో సిస్టమ్ కూడా అంత లేదనమాట. మన మూవీ ఇండస్ట్రీ గ్రాఫిక్స్ చేసే వాళ్ళము, తర్వాత అంత స్ట్రక్చర్డ్ గా ఉండేది కాదు. అప్పుడు ఆ టైంలో నాకు 2002లో ఐ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజబిలిటీ ఇంజనీరింగ్. అది వెరీ ఎర్లీ అండి, యాక్చువల్లీ 2005 ఆ టైంలో. అక్కడ నేను ఐ థాట్ రీసెర్చ్ సైడ్ ఆఫ్ డిజైన్ సైడ్ వెళ్దామని చెప్పి నేను పూణే వెళ్ళి యూజబిలిటీ రీసెర్చ్ కంపెనీలో పనిచేశాను. దాని తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ ప్రోడక్ట్ డిజైన్. సో ప్రోడక్ట్ వాల్యూ క్రియేషన్, తర్వాత సమ్ టోటల్ అన్నది హైదరాబాద్ లో ఎంటర్ప్రైజ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేశాను. దాని తర్వాత యుఎస్ మూవ్ అయ్యాము అండ్ మై జర్నీ కీప్స్ గోయింగ్ ఆన్ అనమాట. అలాగే డిజైన్ కమ్యూనిటీకి మేము చాలా బిల్డ్ చేస్తా ఉన్నాము ఇండియాలో. అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇండియా వచ్చి కాన్ఫరెన్స్ చేయడము, నా ఫ్రెండ్స్ తో కలిసి వీఆర్ ట్రైంగ్ టు ఎవెంజలైజ్ డిజైన్ అనమాట. సో ఈ రోజు వీఆర్ డూయింగ్ బిగ్గర్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండియా అండ్ వీఆర్ ఎవెంజలైజింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ డిజైన్ అనమాట, డిజైన్ ఇంపాక్ట్ గురించి. దట్స్ మై జర్నీ అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. మాకు బోరింగ్గా అనిపించిందేమో, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ యువర్ ప్యాషన్తో చేస్తున్నారు. సో డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి డిజైనర్స్ లేకపోతే వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ విల్ బీ
సో బోరింగ్. నేను ఇందాక నుంచి బోరింగ్ అంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో శ్యామ్ గారు, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇంకా మన రంజిత్ గారి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కనిపిస్తారు, 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ బీకామ్ చేశారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకామ్ చేసి ఏ అకౌంట్స్ చూసుకోకుండా, సిఏ చేయకుండా, లేకపోతే ఎంకామ్కి వెళ్లకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? రైట్, అబ్సల్యూట్లీ. సో లైఫ్లో అనేది ఐ థింక్ ఇట్ ఈస్ అ డెస్టినీ అండి. రైట్. సో మనం ఏదో అనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, కానీ ఏదో అవుతుంది. సో నాకు స్ట్రాంగ్గా నమ్మకం ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలనుకున్నా అది యాక్చువల్గా ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. అండ్ వీఆర్ డ్రాన్ టు దాట్ అనమాట. సో నా ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫామ్ ఫ్యాక్టర్స్ అంటే చాలా ఇదనమాట. నేను ఏది చూసినా సరే నాకు అందులో ఒక షేప్ కానీ, ఒక ఫామ్ కానీ అలా కనిపించేది అనమాట. సో ఇట్ కుడ్ బి ఒక బాక్స్ కానీ, సర్కిల్ కానీ, ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ షేప్స్, రైట్. సో అప్పుడు నాకు అర్థం కాలేదు. సో నేను ఫస్ట్ జాబ్ టేకప్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇంటూ కాంటెంట్ మేనేజ్మెంట్. సో అక్కడ ఏమైందంటే ఒక పెట్ ప్రాజెక్ట్ లాగా ఒకటి వచ్చిందనమాట. ఏంటంటే అది బల్లార్పూర్ ఇండస్ట్రీస్ ఉంది కదా, బల్లార్పూర్ పేపర్ ఇండస్ట్రీస్. సో వాళ్ళ దగ్గర ఒక ఎన్జిఓ డివిజన్ ఉంది. ఆ ఎన్జిఓ డివిజన్లో వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు డూ సెపరేట్ హ్యాండ్ బుక్ ఫర్ చిల్డ్రన్. సో వాళ్ళ దగ్గర ఒక ఆర్ఫనేజ్ ఉన్నాయి, చాలా ఆర్ఫనేజెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఎస్పెషలీ వాళ్ళ హ్యాండ్ బుక్ ఎలా ఉండేదంటే, దే వాంటెడ్ టు డిజైన్ అ హ్యాండ్ బుక్ for children who are like physically challenged or specially abled people, right. So akkada ippudu oka suppose వాళ్ళు ఇప్పుడు స్వంతంగా పెద్దగా అయ్యి వాళ్ళు ఇప్పుడు నార్మల్ సొసైటీలకు వచ్చి, ఓకే, ఒక పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఒక పోస్ట్ ఆఫీస్ అనుభవం ఎలా ఉంటుంది, పోస్ట్ ఆఫీస్లో మనం ఏం చేయగలం, అలాగే ఒక బస్ స్టేషన్కి వెళ్ళామంటే బస్ స్టాండ్లో ఏమేమి ఉంటాయి, ఎలా మనం తెలుసుకోవాలి బస్ స్టాండ్. సో అలాగ ఒక హ్యాండ్ బుక్ చేయమన్నారు అనమాట. సో ఆ పాయింట్ వాజ్ అ ట్రిగర్ ఫర్ మీ. సో మనం ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం కనుక్కోదాం అనుకుంటున్నారు అక్కడ, ఇది బస్ స్టాండ్లో ఇప్పుడు బస్సెస్ ఎలా ఉంటాయి, టికెట్స్ ఎక్కడ కొనుక్కోవాలి. అలాగే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఏంటంటే పోస్ట్ బాక్స్ తెలుసు, బట్ పోస్ట్ బాక్స్లో లెటర్ ఇచ్చిన తర్వాత అది ఎలా ట్రావెల్ చేస్తుంది, ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎలా వెళ్తుంది, ఎవరు తీసుకెళ్తారు, అదంతా వాళ్ళకి అనుభవం లేదనమాట. సో అదంతా ఏంటంటే మనం వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరగా చూపించి ఆ చేయడంలో దాట్ వాజ్ ద ట్రిగర్ విచ్ ట్రిగర్డ్ మీ ఇంటూ యూజర్స్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో వాళ్ళ అనుభూతి, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మెంటల్ మోడల్ ఎలా ఉంది, ఒక పోస్ట్ ఆఫీస్ అనగానే వాళ్ళ మెంటల్ మోడల్ ఏంటి, బట్ ఫిజికల్గా ఇది వెళ్ళిన తర్వాత, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెంటల్ మోడల్ ఏంటి. ఓకే. సో అది దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రిగర్డ్. అండ్ అక్కడి నుంచి అఫ్ కోర్స్ నాకు చాలా మెంటర్షిప్, నాకు గైడెన్స్ చాలా దొరికాయి అప్పట్లో. ఎస్పెషలీ మై కొలీగ్స్ అండ్ మేనేజర్స్, వాళ్ళు నాకు చాలా బాగా మెంటర్షిప్ ఇచ్చారనమాట స్టార్టింగ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై వర్కింగ్ డేస్. సో అక్కడి నుంచి దెన్ వీ స్టార్టెడ్ పుల్లింగ్ ఆఫ్ into user experience design. దాని తర్వాత I was working in Singapore. సో సింగపూర్లో ఏంటంటే ఇట్ వాజ్ కన్సల్టింగ్, హార్డ్ కోర్ యూజబిలిటీ కన్సల్టింగ్ కంపెనీ. సో అక్కడ ఏంటంటే చాలా అక్కడి నుంచి అండ్ ఇట్ వాజ్ లైక్ అ వెరీ నార్మల్ థింగ్. సో యూజబిలిటీ టెస్టింగ్ కానీ, ఫీల్డ్ స్టడీస్ కానీ, ఇప్పుడు ఫీల్డ్ రీసెర్చ్ కానీ, సో అలాగా చాలా ప్రాజెక్ట్స్ చేసామన్నమాట. సో దానివల్ల దట్ ఈస్ హౌ ఐ యాక్చువల్లీ గాట్ ఇన్ టు యూజర్. మీరు ఓపెన్ టెక్స్ట్లో చేస్తున్నారు. ఓపెన్ టెక్స్ట్ ఈజ్ UI UX కంపెనీ ఆర్ నో? ఓపెన్ టెక్స్ట్ ఈజ్ అన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. ఇట్ ఈస్ ఇంటూ ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. యా, ఇట్స్ ఓకే. యా. సో అందులో మీరు ఈ UI UX సంబంధించిన డివిజన్ని హెడ్ చేస్తారు. కరెక్ట్. డివిజన్లో చాలా డివిజన్స్ ఉంటాయి, అంటే ప్రతి బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. సో ఐఎమ్ లీడింగ్ ద డిజైన్ ప్రాక్టీస్ ఫర్ లీగల్ టెక్. నార్మల్గా ఇప్పుడు బోత్ ఆఫ్ యూ కెన్ డిఫైన్ ఇన్ యువర్ ఓన్ వే అండి. UI UX అంటే మనకు రెండింటిని ఇంటర్చేంజబుల్గా వాడుతున్నారు ఇక్కడ. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆల్మోస్ట్ రెండింటిని ఇంటర్చేంజబుల్ వాడుతున్నారు. అసలు ఏంటి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే.
సో ఇది యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు తరంలో ఎలా ఉందంటే, ఓకే వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అండ్ అది యూఐ సైడా యూఎక్స్ సైడా అని చెప్పి. సో ఇప్పుడు నార్మల్లీ అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం కదా. సో సినిమాల్లో మనకి సినిమా రిలీజ్ అవ్వక ముందర కానీ ప్రోమోస్లో కానీ ఎవరు కనిపిస్తారు, హీరోస్, హీరోయిన్స్ అండ్ అదర్ క్యారెక్టర్స్. కానీ ఆ సినిమా ప్రొడక్షన్ వెనకాల ఎంత పెద్ద యూనిట్ ఉంటుందో, అండ్ ఎస్పెషలీ డైరెక్టర్ పాత్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, సో అలాగనమాట. సో యూఐ అనేది ఏంటంటే మనకి అంతా బయట కనిపించేది. సో ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఆన్ అ స్క్రీన్, రైట్? సో అది అలాగా. సో అండ్ యూఎక్స్ ఏంటంటే మనకి స్క్రీన్ మీద ఎక్కడ కనిపించదు, బట్ ఏంటంటే చాలా రీసెర్చ్ చేస్తాం, యూజర్ రీసెర్చ్ చేసి దాని తర్వాత ఏంటంటే కాంటెక్స్ట్. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ మనం సపోజ్ పాయింట్ ఏలో పెట్టాము. ఓకే, పాయింట్ ఏలో అక్కడ యూజర్స్ వాడుతాం. సపోజ్ వన్ జియోగ్రఫిక్ రీజన్, రైట్? అదే జియోగ్రఫిక్ రీజన్ అదే ప్రోడక్ట్ మనం ఇంకో జియోగ్రఫిక్ రీజన్లో పెట్టామనుకోండి, సో ఆ కాంటెక్స్ట్ మారిపోయింది. సో కాంటెక్స్ట్ ఆఫ్ యూజ్ మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్ కాంటెక్చువల్ అండ్ యూజర్ డిఫైన్ అనమాట. ఓకే. సో దానివల్ల దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం సినిమాలు మాట్లాడాం, హీరోయిన్స్ మాట్లాడాం. సో హీరోయిన్స్ మనకు కనిపించేది అంతా యూఐ అనుకున్నాం అనుకోండి. ఓకే, వెనకాల పనిచేసే యూనిట్ అంతా ఇట్ ఈస్ లైక్ ది యూజర్ ఎక్స్పీరియన్స్, which is not visible up front on the screen, but there is a bigger role that user experience plays in making the overall experience of a product. రైట్. ఓకే. సో ఓకే రంజిత్ గారు, కొంత అర్థమైంది నాకు. ఆయన సినిమా అన్నారు కాబట్టి కొద్దిగా బెటర్గా అర్థమైంది. అదర్వైజ్ ఇట్స్ స్టిల్ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ మీ. సో హౌ డు యూ డిఫైన్ దీస్ టూ, యూఐ అండ్ యూఎక్స్? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో మన ప్రేక్షకులందరూ టీవీ ముందు ఉన్నారు కదా, టీవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మనకి రిమోట్ ఉంది. ఓకే అండి, ఈ రిమోట్ కంట్రోల్ ఉంది. ఓకే, ఈ రిమోట్ కంట్రోల్ మనకి ఎవరు వాడతారు? యూజర్స్ ఎవరు? మనం వాడతాము, మన వైఫ్ వాడతారు, మన పిల్లలు వాడతారు, ఆర్ మన పేరెంట్స్ వాడతారు. సో మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. మల్టిపుల్ యూజర్స్ కి మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు, చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే అండి. సో అందరూ టీవీ ఆపరేట్ చేస్తున్నారు. టీవీ అన్నది ప్రోడక్ట్. ఓకే అండి. ఇప్పుడు దీనిలో బేసిక్లీ ఇక్కడ ఈ స్విచ్ నొక్కామనుకోండి, ఆ టీవీలో ఇక్కడ వాల్యూమ్ పెంచితే మనకి టీవీలో వాల్యూమ్ పెరుగుతుంది. ఇప్పుడు వాల్యూమ్ 30లో పెట్టాము, 40లో పెట్టాము, అది డిస్ప్లే అవుతుంది చూసారా, అది ఇంటర్ఫేస్. ఓకే అండి. ఇప్పుడు నెంబర్ మారుస్తే నెంబర్ మారుతుంది, అక్కడ నెంబర్ చూపిస్తాం టీవీలో, స్క్రీన్ మీద చూపించేది మనకి ఇంటర్ఫేస్ అన్నమాట, యూజర్ ఇంటర్ఫేస్. ఎక్స్పీరియన్స్ అన్నది ఏంటంటే బేసిక్లీ మనం ఇక్కడ బటన్ కంట్రోల్ నొక్కగానే యాక్ట్ చేస్తుంది చూసారా, అది ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ మనకి టీవీ ఆన్ అవుతుంది కదా, దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా అవుతుందంటే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే రిమోట్ తీసుకోండి. ఓకే, ఇన్ని స్విచ్లు ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఇదే ఇంకొక చిన్న రిమోట్ తీసుకుంటాను, చిన్న సింపుల్ రిమోట్, ఇప్పుడు వచ్చే మోడర్న్ రిమోట్స్. ఓకే అండి, ఎక్కువ బటన్స్ లేవు, 4 బటన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఉంది. అంటే ఏంటంటే బేసిక్ గా మన కాగ్నేటివ్ లర్డ్ ఇప్పుడు దీనిలో వాడేవి చాలా తక్కువ ఉంటాయి మన బటన్స్. ఓకే అండి, రోజు వాడే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు వాడుతున్నారు అనుకోండి, మాక్సిమం యూజ్ ఏంటి, ఛానల్ మారుస్తారు, టీవీ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, లేదా సౌండ్ తగ్గిస్తారు, అంతే కదండి. సో ఇట్లాంటి చిన్న రిమోట్లు ఎగ్జాక్ట్లీ యూజ్ కేసు అనమాట. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వెళ్ళిపోతా ఉంది. సో ఇప్పుడు ఇది మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వెదర్ బేసిక్ గా ఆ యూజర్ కి తగినట్టు అది డిజైన్ చేసి వాడికి కన్ఫ్యూజన్ లేకుండా చేసేదే యూజర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, బేసిక్ గా మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికో చుట్టాల ఇంటికో వెళ్ళారు, అది వేరే టీవీ రిమోట్ ఉంది అనుకోండి, మీరే కొంతసేపు ఇబ్బంది పడతారు, ఏ కంట్రోల్ ఎక్కడుంది, సౌండ్ ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అనేది. అది అంతా యూజర్ కి కరెక్ట్ గా దాన్ని ఆర్గనైజ్ చేయడమే యూజర్ ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది అనమాట, ద హోల్ ఆర్గనైజేషన్ ఆఫ్ థింగ్స్. అండ్ ద ఇంటర్ఫేస్ లో దానికి వచ్చే కంట్రోల్స్ డిస్ప్లే చేసేది బయటికి మనకు కనబడేది ఉంటుంది చూసారా, అది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే అండి, ఓకే. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ క్లియర్ నౌ. కాకపోతే
ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు, కంప్యూటర్స్ నుంచి, మొబైల్స్ నుంచి, గ్యాడ్జెట్స్ నుంచి, మెషిన్స్ దగ్గర నుంచి ప్రతి చోట యూఐ యూఎక్స్ అంటున్నారు. సో ఇంతకుముందు మనం ఇంత తరచుగా ఈ అంశాల గురించి వినేవాళ్ళం కాదు, మాట్లాడుకునేవాళ్ళం కాదు. సో ఇప్పుడు కంపెనీస్లో మనకి ఇన్ఫ్యాక్ట్ కొత్త డెసిగ్నేషన్స్ కూడా వచ్చాయి, చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ అట. సో అలాంటి డెసిగ్నేషన్స్ కూడా వింటున్నాం మనం. సో ఏంటి వీటన్నిటి? యా, మీకు కొంచెం హిస్టరీ చెప్తానండి, క్విక్ గా చెప్తాను. బేసిక్ గా ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది బ్రేక్ టైం అయింది మనకు. సో బ్రేక్ తర్వాత విల్ బిగిన్ విత్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ ది థింగ్స్. సో చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం యూఐ యూఎక్స్ గురించి మాట్లాడుకుందాం. ఐసీఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఇవాళ మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అంశాలపై మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు సాయి శ్యామ్ ఓర్గంటి, లీడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఓపెన్ టెక్స్ట్. అలాగే యూఎస్ఏ నుంచి మనతో జూమ్లో మాట్లాడుతున్నారు రంజిత్ తాయ్, డైరెక్టర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మాటికా సంస్థ. సో రంజిత్ గారు, మనం బ్రేక్ ముందు we were discussing about the growing importance of UI UX in the industry. So మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అవునండి, బేసిక్ గా ఇప్పుడు యూఎక్స్ అన్నది, యూఎక్స్ డిజైన్ అన్నది మనకి కొత్త కాదండి. యాక్చువల్ గా మనం చిన్న హిస్టరీలోకి వెళ్తే 4000 BC అప్పుడు ఫ్యాంగ్ షూ అన్న చైనీస్ ఫిలాసఫీలో అది ఆల్రెడీ ఉంది. అంటే ఏంటంటే బేసిక్లీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్పేషియల్ డిజైన్, అంటే గాలి, వెలుతురు, తర్వాత ద వే ఇంట్లో సామాన్లన్నీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అంటే ఏంటంటే మనుషులకి ఈజీగా కదలడానికి, ఈజీగా ఉండడానికి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. అది పార్ట్ ఆఫ్ డిజైన్ అనమాట. అలాగే మనకి 5500 BC అప్పుడు ఈ గ్రీక్ ఫిలాసఫీలో ఎస్పెషలీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ టూల్స్ ఉంటాయి కదండి, ఆ టూల్స్ అన్ని ఎర్గనామిక్ వేగా చేసేవాళ్ళు. ఎర్గనామిక్స్ అంటే హ్యూమన్ కంఫర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సర్జరీకి డాక్టర్లకి కరెక్ట్ గా ఆ సామాన్లు పెట్టుకోవడము, ఆ సామాన్లన్నీ కరెక్ట్ గా ఈజీగా కదిలి వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి దానికి కరెక్ట్ గా ఉండడము, స్పేస్ డిజైన్ అన్నమాట. కరెక్ట్ గా ఎర్గనామిక్ గా హ్యూమన్ కంఫర్ట్ కి చేయడము. తర్వాత అలాగే మనకి 1940లో టొయోటా వాళ్ళు బేసికలీ వర్క్ ఫేస్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సెంటర్డ్ వేలో వర్క్ ఫేస్ ఫ్యాక్టరీ వర్కర్స్ కి వాళ్ళకి కంఫర్ట్ ఎక్కువ చేసేటట్టు ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఏదైనా అసెంబ్లీ లైన్స్ లో ఏదైనా కష్టంగా ఉందంటే ఆ ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్ స్టాప్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు. ప్రాసెస్ డిజైన్ అంటే ఏంటంటే సింప్లిఫై చేసుకుంటా ఉండేవాళ్ళు. అలాగే మనకి 1966లో వాల్ట్ డిస్నీ తను ఆ హోల్ ఆ డిస్నీ వరల్డ్ కానీ, ఆ డిస్నీ క్యారెక్టర్స్ కానీ, ఆ కంపెనీలో ఉన్న కల్చర్ ని యాక్చువల్ గా అవన్నీ డిజైన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఆ కలర్స్ కానీ, ఆ బ్రాండింగ్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నది ఉంటుంది చూసారా, అది వాళ్ళ కల్చర్ లోనే ఎంబెడ్ చేశారనమాట. అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే వాల్ట్ డిస్నీని హీఈస్ ది ఫస్ట్ డిజైనర్ అని కూడా చెప్తా ఉంటారు. అలాగే మనకి 1984లో యాపిల్ కంప్యూటర్స్ అలాంగ్ విత్ ఇంతకుముందు అయిన జిరాక్స్, పార్క్, వీళ్ళు కీబోర్డ్ ఇవన్నీ ఇన్వెంట్ చేశారు. కీబోర్డ్, మౌస్ ఇవంతా 84లో యాపిల్ ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ అన్నది మాస్ ప్రొడక్షన్ చేసింది అనమాట. ఇంతకుముందు మాస్ ప్రొడక్షన్ పర్సనల్ కంప్యూటర్ ఉండేది కాదు. అండ్ ఈ కనెక్టెడ్ డివైజెస్ తో ఆ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసింది అనమాట. అది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్సెస్ అక్కడే మనకి GUI అంటారు. GUI అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 95లో డొనాల్డ్ నార్మన్ అన్న వ్యక్తి, ఆయనను మనం యూఎక్స్ ఇండస్ట్రీలో యూఎక్స్ గురువు కింద కొలుస్తారు అనమాట అందరూ. ఎందుకంటే హీ ఈస్ ది పర్సన్, డొనాల్డ్ నార్మన్ అన్న వ్యక్తి హూ కాయిన్ ద టర్మ్ యూజర్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఆయన ఫస్ట్ యూఎక్స్ ఆర్కిటెక్ట్ అన్న టైటిల్ ఆయనకే వచ్చింది. అండ్ ఆయన ఫస్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ యాపిల్ అనమాట. తర్వాత 2000 నుంచి 2018 వరకు మనకందరికీ తెలుసు ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ రావడము, ఈ మొబైల్ ఫోన్లు పెనిట్రేషన్ రావడము, మన యాపిల్ ఐఫోన్,
ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు, తర్వాత ఈ డివైజెస్. సో ఈ పెనట్రేషన్ అంతా అయిపోతా వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్ గా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కీప్ కమింగ్ ఇన్ అనమాట. అండ్ ఇంటర్ఫేసెస్ దానివల్ల వాడుకలోకి రావడము, తర్వాత దాని ఇంపార్టెన్స్ అలా అలా డ్రాస్టిక్ గా పెరుగుకుంటా వచ్చింది. ఎందుకంటే ప్రతి కంప్యూటర్ కి ఇంటర్ఫేస్ కావాలండి, అండ్ ప్రతి కంప్యూటర్ కి యాప్స్ కావాలి. నేను ఇందాక చూస్తా ఉన్నాను, ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 మిలియన్ యాప్స్ ఉన్నాయి మనకి యాప్ స్టోర్ లో, వరల్డ్ లో. అంటే ఆల్మోస్ట్ ప్రతి దానికి ఒక యాప్ ఉంది, ప్రతి యాప్ కి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, ప్రతి యాప్ కి ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఈ రోజుకి ఏంటంటే ఒకటే లాంటివి చాలా 100 ఉంటాయి. సో అక్కడ డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే ద యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది ఆ డిఫరెన్షియేటివ్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మోర్ ఇంట్రెస్టింగ్ అనమాట. అందుకనే ఏమైందంటే బేసిక్ గా ఈ హోల్ యుఎక్స్ అన్నది అంత డిమాండ్ పెరిగింది. మన దేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే దిస్ ఈస్ డిజైన్ అన్నది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం అనమాట, విచ్ ఈస్ బేసిక్లీ టేకింగ్ టు ప్రాడక్ట్ సక్సెస్ఫుల్ అనమాట. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి, వన్ థింగ్ టు ఫీల్ ఆల్ హైదరాబాద్ ఈస్ ప్రౌడ్. మనకి 2005 ఆ టైంలో హోల్ ఇండియాలో హోల్ యుఎక్స్ అండ్ డిజైన్ మూవ్మెంట్ మొత్తం హైదరాబాద్ నుంచి జరిగింది. ఇప్పుడు మాకు ఇనిషియల్ గా మనకి వన్ ఆఫ్ ది ఫస్ట్ యూజబిలిటీ ల్యాబ్ కూడా మనకి హైదరాబాద్ లో కార్డిస్ అన్న కంపెనీలో స్టార్ట్ చేశారు, మన వాలింగ్బాగ్ ఐటీ పార్క్ లో. అండ్ మనకి యాక్టివ్ గా వరల్డ్ యూజబిలిటీ డే ఇవన్నీ అవుతా ఉండేవి. అండ్ స్లోగా అక్కడి నుంచి ఎవెంజలైజింగ్ మన దేశం అంతా, మన హైదరాబాద్ నుంచి ఆ మూమెంటం స్టార్ట్ అయిందండి. ఈ రోజు కూడా హైదరాబాద్ ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ ద డిజైన్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, ఇన్సిడెంటల్లీ మనం ఈ కార్యక్రమానికి ప్రధానంగా సాంకేతిక సహకారం అందిస్తున్న మన హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్, ఈ నెల 25న డిజైనథాన్, ఈ హ్యాకథాన్ లాంటిదే. సో డిజైనథాన్ యూఐ యూఎక్స్ ఫోకస్డ్ హ్యాకథాన్ టు డిజైన్ ఎన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ ది థీమ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ మినిట్లో పంపించారు ఇన్ఫ్యాక్ట్ హైసియా నుంచి ఇది. అదర్వైజ్ ఇందులో ఏంటంటే టాప్ 3 టీమ్స్ టు గెట్ ఇంటర్న్షిప్స్ విత్ హైసియా కార్పొరేట్ పార్ట్నర్స్. సో అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. హైసియా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న డిజైనథాన్ ఇది, సో హ్యాకథాన్ తరహాలోనే. సో అండ్ దీనికి సంబంధించి మీకు ఏ అవసరాలున్నా కూడా hackmania.co, అలాగే రిజిస్టర్ మీ కాలేజ్ తరపున రిజిస్టర్ చేసుకోవచ్చు. హైసియా వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించి. సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. సో అలాగే మనతో మాట్లాడేందుకు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తీసుకుందాం. హలో, అడగండి మీ పేరు. హలో సార్. మీ పేరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి నాగాన్వేష్ అండి. గుంటూరు నుంచి నాగార్జున. నాగా అన్వేష్, వెరీ గుడ్. నాగాన్వేష్ మా అబ్బాయి. బాగుందండి, ఆయన పేరు బాగుంది. అబ్బాయి లేడా పక్కన? అబ్బాయి ఇప్పుడు ఈరోజు ఎంసెట్ సార్, ఎగ్జామ్కి వెళ్ళాడు. నాగాన్వేష్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాడా? ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాడు సార్. ఆల్రెడీ నీటు జేఈ రాశాడు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ ఏమిటి మీ డౌట్ ఏంటి? కోర్స్ ఎట్లా ఉంటుంది? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, 76% వచ్చినాయి అబ్బాయికి. ఓకే అండి. అవి ఎట్లా ఈ కోర్స్ అన్నది ఎట్లా చేద్దాం, డీటెయిల్స్ కనుక్కున్నాం. అంటే ఆ అబ్బాయికి అసలు ఈ ఆసక్తి ఉందా? యూఐ యూఎక్స్ డిజైనర్ కావాలన్న ఇంట్రెస్ట్ ఉందండి? అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది సార్, కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఏదో మంచి కోర్సు అంటే డిఫరెంట్గా వెళ్దామని అది కనుక్కున్నామని చేశాను. డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు, యూఐ యూఎక్స్ డిజైనర్గా మీ అబ్బాయిని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. శ్యామ్ గారు, ఏంటి ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ట్రైనింగ్ అవసరం అతనికి? ఓకే, సో ఇంటర్మీడియట్ తర్వాత డెఫినెట్గా మీరు ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేయాలండి డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు డిజైన్ సైడ్ రావాలంటే చాలా, ఇప్పుడు మన ఇండియాలో అంత ఉండేది కాదు. ఇండియాలో ఓన్లీ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో డిజైన్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ డిజైన్ అనే ప్రోగ్రామ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు చాలా మటుకి చాలా కాలేజెస్లో ఇప్పుడు డిజైన్ అనేది చాలా బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీ అంటే మీ అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు డిజైన్లో? అంటే ఇప్పుడు
ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం. అంటే తను బై ద వే ఇప్పుడు ఎంసెట్ రాశారు కదా, తను ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నాడు, ఇవాళ రాయడానికి వెళ్ళాడు. ఓకే, అలాగే జేఈ ఆల్రెడీ రాస్తున్నట్ట. రైట్. కాబట్టి ఎక్కడో ఒక చోట ఇంజనీరింగ్ లో సీట్ వస్తే జాయిన్ అయిపోతాడు. కరెక్ట్. సో అది చేస్తూనే ఇదేమన్నా పార్ట్ టైం హాబీ లాగా చేయొచ్చా? కరెక్ట్, డెఫినెట్గా చేయొచ్చండి. సో యూజువలీ ఏంటంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది కాబట్టి దాంతో పాటు మీరు డిజైన్ నాలెడ్జ్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారనుకోండి, ఫర్ అ కెరియర్ పర్స్పెక్టివ్ అది చాలా బాగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఓన్లీ టెక్నాలజీ కాకుండా మీరు ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకున్నా, ఐదర్ మెకానికల్, సివిల్, ఎక్కడ చేయాలి దీనికి సంబంధించిన కోర్సెస్ ఎక్కడ చేయాలి? ఓకే, దీనికి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజెస్లోనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డిజైన్ అనేది చాలా అన్ని స్ట్రీమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో ఆయన ఏ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు లేదా ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. కరెక్ట్. అప్పుడు ఏంటి ఫ్యూచర్ కోర్స్? ఓకే, సో అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా, మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినా, ఇప్పుడు మెకానికల్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆటో క్యాడ్, ఇప్పుడు క్యాడ్ క్యామ్స్ ఉన్నాయి. ఓకే, సో క్యాడ్ క్యామ్ అనే అది తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇండస్ట్రియల్ డిజైన్ అని చెప్పి స్పెసిఫిక్గా ఒక కోర్స్ ఉంది. ఇదేంటంటే దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడేది అంతా డిజిటల్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ది కంప్యూటర్స్. బట్ ఫిజికల్ ప్రోడక్ట్స్ కి ఇండస్ట్రియల్ డిజైన్ అనేది చాలా అవసరం. సో అందులో ఇండస్ట్రియల్ డిజైన్లో ఏం నేర్పిస్తారంటే మీకు మెటీరియల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, దాని తర్వాత మెటీరియల్ డెన్సిటీ కానీ వాటితో మీరు ఎలా ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. ఓకే, హీట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ యూర్ ఐదర్ యూజింగ్ ఐరన్, సో హీట్ని ఎలా చేసి ఇప్పుడు హీట్ని ఎలా యూజ్ చేయాలి. సో అలాగే ఇండస్ట్రియల్ డిజైన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ డిజైన్ అనేది ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఐఐటీస్లో అన్ని ఐఐటీస్లో ఇండస్ట్రియల్ డిజైన్ సబ్జెక్ట్ ఉంది. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి ఉంది. దాని తర్వాత సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చాలా కాలేజెస్లో, ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను అనుకోండి, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు అకాడమిక్స్ పరంగా కాకుండా ఇప్పుడు చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ చాలా ఉన్నాయి. సో అలా ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందంటే. రైట్. సో రంజిత్ గారు, మీరేమైనా డిఫరెంట్ సలహా ఇస్తున్నారా ఆయనకి? ఒకటే అండి, బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంసెట్, IEEE, జేఈ ఎలా ఉన్నాయో డిజైన్ కూడా డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది, సీడ్ అంటాం దాన్ని. ఓకే అండి, ఆ సీడ్ అన్నది ఏంటంటే బేసిక్ గా సీడ్ అన్నది డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. సో ఆ టెస్ట్ కనుక పాస్ అవుతే ఎంట్రన్స్ దానికి కూడా గట్టిగా కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే దానిలో పాస్ అయిన వాళ్ళకి కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మన NIDs లో కానీ, లేకపోతే IIT హైదరాబాద్ లో మనకి డిజైన్ ఉంది, తర్వాత IIT బాంబే, తర్వాత చాలా ఉన్నాయి, మన సింబయాసిస్ స్కూల్ ఆఫ్ డిజైన్, తర్వాత సృష్టి స్కూల్ ఆఫ్ డిజైన్, ఈ అన్నిట్లో ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సీట్ కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ లో సీట్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, దానికి ముందు కూడా ఆ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిజైన్ స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, కొంచెం అంటే దీనికి ఏంటంటే విజువలైజేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం ఆలోచన ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం ఇన్నోవేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఆ స్ట్రెంగ్స్ మీద బట్టి చూస్ చేసుకోవడం మీద బెటర్ థింగ్ అనమాట. అండ్ ఇంకొక గుడ్ పార్ట్ అబౌట్ డిజైన్ ఏంటంటే ఎనీ స్ట్రీమ్ నుంచి రావచ్చండి డిజైన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కొంతమంది నా ఫ్రెండ్స్ అందరూ ఆర్కిటెక్చర్ నుంచి వస్తారు, అడ్వర్టైజింగ్ నుంచి వస్తారు, లేకపోతే ఇంజనీరింగ్ నుంచి వస్తారు, రకరకాల స్ట్రీమ్స్ కింద వస్తారు. కొంతమంది మాస్టర్స్ చేసి వస్తారు, కొంతమంది ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ తర్వాత వేరే డిజైన్ డిప్లొమాలు చేసి వస్తారు. సో డజంట్ మ్యాటర్, ఎండ్ ఆఫ్ ది డే అది మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్ అండ్ మన ఫౌండేషన్ దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. జస్ట్ ఏదో జాయిన్ అవుదాము అంటే అంత సక్సెస్ఫుల్ కాకపోవచ్చేమో. రైట్, ఓకే అండి. సో అది పర్సన్ బట్టి ఉంటుంది. కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ఇప్పుడు ఈ రోజుల్లో అంతా ఇంటర్నెట్ చేతిలోనే ఉందండి, మన చేతిలోనే ఉంది. జస్ట్ కొంచెం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి స్టెప్ తీసుకోవడం ఇస్ రైట్ థింగ్. రైట్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరమ్మా? నా పేరు అనిల్ అండి. అనిల్, ఏం చేస్తున్నారు అనిల్? ఎక్కడి నుంచి? నేను వర్చుసాలో పనిచేస్తున్నానండి, హైదరాబాద్ నుంచే. వెరీ గుడ్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఓకే. సాయి గారు అయినా సరే, రంజిత్ గారు అయినా సరే, ఇప్పుడు 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎవరైనా UX లో పనిచేయాలి అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అండ్ ఇది నేర్చుకోవటానికి ఎంత కష్టం అవుతుంది?
ఎంత కష్టం అలాగే- అవుతుందా? మీరు అడిగింది కష్టం అవుతుందా, ఖర్చు అవుతుందా? కష్టం ఎంత కష్టం, కష్టం. ఎంత ఛాలెంజ్ ఉంది ఇందులో, ఛాలెంజెస్ ఎంత డిఫికల్టీ ఉంది? యా. అండ్ ఎలా మనం ఆ ఛాలెంజెస్ ని మిటిగేట్ చేయాలి. ఇప్పుడు వర్చువల్స్లో ఏం చేస్తున్నారు మీరు అనిల్? నేను ఇక్కడ నాది టీం ఉందండి. నా టీమ్ లో కూడా కొంతమంది UI/UX మీద పనిచేస్తున్నారు. సో నేను కూడా UI/UX నేర్చుకున్నాము అనేసి ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడు మీరు చేసే రోల్ ఏంటండి వర్చుసాలో? నేను సీనియర్ డెలివరీ మేనేజర్ అండి. ఓకే, సీనియర్ డెలివరీ మేనేజర్. ఓకే, ఫైన్. సో సో ఇప్పుడు మీరు UI/UXలో అంటే ఎనీ జస్ట్ టు అండర్స్టాండ్ మీరు ఎందుకు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు UI/UXలో కానీ, లేకపోతే మీరు కాకుండా మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, సో ఎవరి కోసం అడుగుతాను మీకోసం. సో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? UI/UX అనేది డిమాండ్ లో ఉంది. సో ఎప్పుడైనా సరే డిమాండ్ లో ఉన్న నేర్చుకుని పెట్టుకుంటే మనకి ఫ్యూచర్ కి ఎప్పుడైనా సరే పనికొస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ 6-7 ఇయర్స్ తర్వాత మనం ప్రస్తుతం ఏదైతే పనిచేస్తున్నామో అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దాని గురించి షిఫ్ట్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే, సో అలాంటప్పుడు మీరు డిజైన్ బేసిక్స్ డెఫినెట్గా నేర్చుకోవాలండి. డిజైన్ బేసిక్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎస్థెటిక్స్, డిజైన్ ఎస్థెటిక్స్ విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు విజువల్ అపియరెన్స్, రైట్? అలాగే దాని తర్వాత గెస్టాల్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రూపింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సో అవేంటంటే డిజైన్ బేసిక్స్ అనేది మీకు చాలా ఫౌండేషన్గా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఏంటంటే మీరు డిజైన్ అనేది చూడండి, మీరు ఎప్పుడైనా సరే యూ కెన్ డిజైన్ ఎనీథింగ్ అండ్ మీరు ఏ టెక్నాలజీ వాడినా సరే యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ డిజైన్ అనమాట. సో టెక్నాలజీలు మారుతూ ఉంటాయి కానీ డిజైన్ అనేది ట్రెండ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజైన్ ఎప్పుడూ అలాగే స్ట్రాంగ్గా అలాగే స్ట్రాంగ్గా ఉంటాయి. సో డిజైన్ ఫండమెంటల్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి మీరు. డిజైన్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత దెన్ వాట్ డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు. సో ఇప్పుడు మనం చెప్పినట్టు UI కానీ UX కానీ UI/UXలోనే చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఆ స్ట్రీమ్స్లో మీరు ఎందులో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ UIలోనే ఉందనుకోండి, యూఐలో ఏంటి విజువల్ డిజైన్ అని ఉంటుంది. సో విజువల్ డిజైన్లో మళ్ళీ ఇప్పుడు మీరు కమర్షియల్ ఆర్ట్స్, అడ్వర్టైజింగ్ మీడియా ఉందనుకోండి, అది లేకపోతే డిజిటల్ డిజైన్ అన్నారనుకోండి. డిజిటల్ డిజైన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ విజువల్ కమ్యూనికేషన్స్ ఇన్ ఆన్ అ డిజిటల్ స్క్రీన్. సో ఇప్పుడు మీరు మీ యూజర్స్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఫస్ట్, ఆర్ హౌ డూ యూ వాంట్ యువర్ యూజర్స్ టు లుక్ ఎట్ ఎ స్క్రీన్ అండ్ పర్సీవ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది చేయాలంటే మీరు విజువల్ కమ్యూనికేషన్స్ అనేది చాలా బేసిక్ ఫండమెంటల్స్. దాని తర్వాత ఇప్పుడు మీరు UXలోకి వచ్చారనుకోండి. ఆయన అడిగింది ఏంటంటే ఎంత కష్టం ఇది నేర్చుకోవడం. కరెక్ట్. సో కష్టం అనేది కాదు, బేసిక్గా ప్రైమరీలీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషనల్ స్కిల్స్. అంటే అబ్జర్వేషన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు అబ్జర్వ్. ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇది UX అనేది ఒక స్కిల్ అండి. అది ఇట్ ఈస్ అ సైంటిఫిక్ స్కిల్. ఇప్పుడు విచ్ ఇస్ ఆల్ దేర్ ఇన్ అస్. మనలో ఉంటే ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఆ సైంటిఫిక్ స్కిల్, ఆ డిజైన్ స్కిల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డిజైనర్ ఇన్ హిస్ ఆర్ హర్ ఓన్ ఫామ్. సో అలాగా ఇప్పుడు కష్టం అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది చాలా సులువు అని చెప్తాను. ఓకే, బట్ ఆ కష్టం అనేది చాలా సబ్జెక్టివ్ వర్డ్. సో ఇప్పుడు అలాగా. యా, రైట్. సో అంటే ఇంకో పర్స్పెక్టివ్ చెప్పాలంటే అనిల్ గారు కష్టం కంటే ఇష్టం బట్టి డెసిషన్ తీసుకోవాలండి. మీరు ఆల్రెడీ 15 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండి. ప్యాషన్, పేషెన్స్. సో ప్యాషన్, పేషెన్స్ ఉంటే మీరు దీన్ని ఈ రంగంలోకి రావచ్చు అనేది ఇద్దరు చెప్తున్న అంశం. సో మరొక చిన్న విరామం తర్వాత కాల్స్, మెయిల్స్ కొనసాగిద్దాం. ఐసిఐ ఈటెక్ సిరీస్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రస్తుతం మనం UI/UX డిజైన్ అంశాలకు సంబంధించి వాళ్ళ మాట్లాడుకుంటున్నాం. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు సాగరిక అండి. నేను 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాను ఎలక్ట్రానిక్స్ లో. చెప్పమ్మా.
నాకు సోర్సెస్ అంటే మనం యూఐ నేర్చుకోవడానికి, డిజైనింగ్ నేర్చుకోవడానికి సోర్సెస్ కావాలి. ఎక్కడ మీరు ఏదైనా సోర్సెస్ సజెస్ట్ చేయగలరా? ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే అంశాలు రంజిత్ గారు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి చాలా అవకాశాలు ఉన్నాయండి. తను 3rd ఇయర్ బీటెక్ చేస్తుంది కాబట్టి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి మనకి యూడిమి తర్వాత ఇలాంటివి వాటిలో మనకి కోర్సెస్ ఉంటాయి. అవి కాకుండా ఏంటంటే ఈ డిజైన్ కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి. UMO.design అనేది వన్ ఆఫ్ ది కోర్ మెంబర్ అండి నేను. సో దానిలో మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా ఈ ఇండస్ట్రీ నుంచి అందరు మెంటర్స్ ని కలెక్ట్ చేసి ఫ్యాకలిస్ట్ అన్న ప్రోగ్రామ్ నుంచి డిజైన్ మెంటర్స్ అసైన్ చేస్తున్నాం అనమాట. ఈ డిజైన్ కాంపిటీషన్ కానీ గ్రాస్ రూట్ లెవెల్ డిజైన్ ఎడ్యుకేషన్ మీద కానీ. UMO.design అది చూస్తే బేసిక్లీ ఆ సైట్ లో దేర్ ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ దానికి ఎన్రోల్ అవ్వచ్చు. అలా కాకుండా చాలా ఉన్నాయి అనమాట. మనకి ఇనిషియల్ గా మనం కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విచ్ సైడ్ చేసుకునే కోర్సులు లాంటివి. ఆన్లైన్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి మనకి. ఇంట్రాక్షన్ డిజైన్ ఫౌండేషన్ అన్నది కొన్ని ఉన్నాయి. అలాంటివి చాలా ఉన్నాయండి. ఏదైనా ఒక మెంటర్ ని మనం మాట్లాడితే, ఒక ఫ్రెండ్ ని కానీ ఒక మెంటర్ ఆల్రెడీ దీనిలో పనిచేసే వాళ్ళని మెంటర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ గైడెన్స్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బాగా చదువుతా ఉంటే మనం బ్లాగ్స్ చదివి బుక్లు చదువుతా ఉంటే మనకి మోర్ అవగాహన వస్తుంది. రైట్. మీరు ఇంకా ఏమైనా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫిజికల్గా క్లాస్ రూమ్ బేస్డ్ ట్రైనింగ్స్ అని ఎక్కడ లేవండి ఇప్పుడు. సో 20 years బ్యాక్ నేను అరేనా అనే ఒక మల్టీమీడియా కంపెనీ ఉండేది. కరెక్ట్. సో అడోబ్ వాళ్ళది అనుకుంటాను అది. సో వాళ్ళు ఈ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ కనిపిస్తుండే, అక్కడక్కడ బోర్డ్స్ కనిపిస్తుండే. అవును. ఇప్పుడు అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ కనపట్లేదు. లేదు అంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎర్లీ పర్సన్ టు జాయిన్ ఎరీనా మల్టీమీడియా. అరేనా మల్టీమీడియా సో అలాంటివి ఇప్పుడు ఉన్నాయి. అంటే మల్టీమీడియా కోర్సెస్, విఎఫ్ఎక్స్ కానీ అలాంటి కోర్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో ఏంటంటే ఫిజికల్ క్లాస్ రూమ్ బేస్డ్ ట్రైనింగ్ ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ రంజిత్ చెప్పినట్టు ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయండి. సో బేసిక్గా మీరు యూఐ నేర్చుకుందాం అనుకున్న యూఐఎక్స్ ఏది నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇంట్రాక్షన్ డిజైన్ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో అది ఇంతకుముందు రంజిత్ చెప్పినట్టు డాన్ నార్మన్ ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ అనమాట అది. సో అది ఆన్లైన్ ప్లస్ ఇప్పుడు చాలా ఆన్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రాక్షన్ డిజైన్ ఫౌండేషన్లో ప్రైమర్లీ ఏంటంటే మీరు ఒకసారి ఇఫ్ యూ పే ది ఫీజ్ ఫర్ ఆన్లైన్ నేర్చుకోవడమేనా? అది కూడా ఆన్లైన్ నేర్చుకోవడమే. కాకపోతే ఏంటంటే చాలా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ కోర్స్ ఉంటుంది అనమాట అందులో. రైట్. అంటే ఇప్పుడు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మీరన్న ఈ కోర్స్కి అలాగే కోర్సెరా లాంటివి వీళ్ళందరి దగ్గర ఉన్నాయి ఈ కోర్సెస్? కోర్సెరా అవన్నీ ఉన్నాయి. కోర్సెరా, యుడెమి ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇదేంటంటే వీటిలో అన్ని ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, ఆల్ కోర్సెస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. బట్ ఇప్పుడు ఇంట్రాక్షన్ డిజైన్ ఫౌండేషన్ కానీ ఇప్పుడు రంజిత్ చెప్పినట్టు UMO కానీ, సో దీస్ ఆర్ ఆల్ డిజైన్ ఫోకస్డ్ అనమాట. ఓకే. రైట్. అంటే ఇంకోటి అండి వసంత్ గారు, ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఆర్ వేరే అదర్ సబ్జెక్టులు వేరే అదర్ ఫీల్డ్స్ లో మనం చదువుకొని నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జావా లాంటిది అనుకోండి, చదువుకొని నేర్చుకోవచ్చు. కానీ ఈ డిజైన్ అన్నది ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్, ప్రాసెస్, ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో దీనికి బేసిక్లీ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది దీనిలో. సో అందుకనే మనకి ఏంటంటే స్ట్రక్చర్డ్ కోర్సెస్ అన్నది ఏంటంటే మనకి అసైన్మెంట్స్ ఇచ్చి అసైన్మెంట్స్ వేరే వాళ్ళు మళ్ళీ రివ్యూ చేయాలి. సో దట్ ఆ గైడెన్స్ అన్నది కావాల్సి ఉంటుంది అనమాట. సో కొంత హ్యాండ్ హోల్డింగ్ అవసరం. ఇదేదో సెల్ఫ్ లెర్నింగ్ సాధ్యం కాదంటారు. సెల్ఫ్ లెర్నింగ్ కొంతవరకు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక మెంటర్ అన్నది ఉంటే బేసిక్లీ ఆ గైడెన్స్ హెల్ప్ అవుతుంది అనమాట. మనం నేర్చుకున్నది కూడా వేరే ఎవరన్నా చూసి కరెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేస్తున్నావు, ఇది టెస్ట్ చేస్తావా, ఈ రిజల్ట్స్ వచ్చాయా, అప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్డ్ గా మనకి స్కిల్ పెరుగుతుంది అనమాట. రైట్. మనకి అర్థమైపోతుంది. ఓకే అండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి. మీ పేరండి? బాలకృష్ణ అండి. అడగండి బాలకృష్ణ. హలో, అడగండి, వినిపిస్తుంది. అదే యాక్చువల్ నాకు 2 questions ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్, నేను యువర్ డెవలపర్గా వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 8 years.
And so my question is like, so UI లో కెరీర్ ఎంతవరకు ఉంది? So because normally we hear like after 10 years, so there won't be much opportunities in UI. So this is a common statement I see from many people. And one more thing is like, so is it better to change అంటే full stack developer change అవ్వడం better లేకపోతే UI developer గా continue అవ్వడం better? This is my first question. And the second thing is like, now we are artificial intelligence is the most popular trending in the market now. So how much is UI UX related to this artificial intelligence? And I'm coming from Organic Arun, and I want to thank TV5 for connecting this kind of program so in Telugu media. So I want to thank TV5 media as well, management as well. మీరు యూఐ డెవలపరా? మీరు UX లో ఆయన 8 years గా పనిచేస్తున్నారట. యూఐ కింద పనిచేస్తున్నారా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో? యా. ఓకే, సో అంటే యూఐ నుంచి యూఎక్స్ మారదాం అనుకుంటున్నారా? యూఐ డెవలపర్గా ఆల్రెడీ ఉన్నారు, కానీ ఇందులో ఒక 10 years తర్వాత ఇంకేమి గ్రోత్ కనపడదు అని ఆయన అభిప్రాయం, బాలకృష్ణ గారి అభిప్రాయం. సో ఒకటి అండి, ఒకటి ఐ థింక్ 2 క్వశ్చన్స్ నాకు అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గ్రోత్ అంటే అండి, ఈ యూఐ అన్నది కూడా యూఐ అన్నది యూఎక్స్ అనేది 2 different ఫీల్డ్స్, 2 కలిసే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇంటింటి ఒకటి, 2 హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది గొప్పదని మనం అలా చెప్పలేము, ఎందుకంటే యూఐ లో కూడా చాలా మార్పు జరుగుతున్నాయి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకు కొత్త జేక్వెరీ దగ్గర నుంచి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి కదండి, ఎప్పటికప్పుడు మారుతానే ఉన్నాయి. కొత్త ఫ్రేమ్ వర్క్స్ వస్తున్నాయి, బూట్ స్ట్రాప్ వస్తున్నాయి, డిజైన్ సిస్టమ్ అంటున్నాం ఇప్పుడు, తర్వాత అవి వస్తూనే ఉన్నాయి. సెకండ్, యూజర్ ఎక్స్పీరియన్స్ లో అన్నది కూడా బేసిక్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది టెక్నాలజీ కాదండి. యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది మైండ్ సెట్, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ డిజైన్ మైండ్ సెట్. అంటే బేసిక్లీ ఏంటంటే ఆలోచించి విజువలైజ్ చేసి దాని సొల్యూషన్ ఇవ్వగలగాలన్నమాట, యూజర్స్ అర్థం చేసుకుంటే అది యూజర్ ఎక్స్పీరియన్స్. ఇది టోటలీ మన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఎవ్రీ డిజైనర్ ఇస్ సక్సెస్ఫుల్, అది కూడా ఉందండి. అందరూ సక్సెస్ఫుల్ కావద్దు. ఇట్స్ మన ఇంట్రెస్ట్, ప్యాషన్, మన సొల్యూషన్, మన కాంపిటేటివ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే బేసిక్లీ దీనిలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏఐ రిలేటెడ్ స్టఫ్ అన్నారు కదా. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ, రైట్? అది ఎంత టెక్నాలజీ అయినా ఎండ్ ఆఫ్ ది డే దాని అవుట్పుట్ మనం యూఐ మీదే చూపిస్తాం. వెదర్ అది ఫ్రంట్ ఎండ్ నుంచి అయినా చూపిస్తాము, మనం కోడ్ చేసి డిజైన్ చేసి ఇంటర్ఫేస్ లో చూపిస్తాము, ఆర్ మనము యూఎక్స్ నుంచి ఆలోచించేసి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంత బాగా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆ బంజారా హిల్స్ నుంచి పంజగుట్టకి వెళ్తున్నారు అనుకోండి, ఓకే, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఓకే, మన గూగుల్ మ్యాప్స్ లో ఏం చెప్తుంది, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళకు, ఇలా శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్ళు, కొంచెం ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది, కాకపోతే ఒక 5 నిమిషాలు ముందు చేరతాం. అక్కడ ఏమవుతుంది, బేసికలీ యూ విల్ ప్రిఫర్ దట్, ఎందుకంటే నీకు ట్రాఫిక్ జామ్ ఆ ఎక్స్పీరియన్స్ విల్ బి బెటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో అది చెప్పేది ఏఐ, కానీ ఇన్పుట్ అవుట్పుట్ చూపించేది యూఐ లో చూపిస్తాము. వెళ్ళే దారి సడన్ గా చూపించడం అదంతా అది మనకి అటు వెళ్ళమని చెప్పడం అనేది యూజర్ ఎక్స్పీరియన్స్. సో అన్ని ఇంపార్టెంట్ అండి, ఇట్స్ మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. రైట్. మనం ప్రతిసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి ఏదో ఇటువంటి డౌట్సే వస్తున్నాయి ఎక్కువ. అంటే ఆల్రెడీ చేస్తున్న ఫీల్డ్లో అసంతృప్తి ఉంటుంది. సో ఈ అసంతృప్తి నుంచి కొత్త ఫీల్డ్కి వెళ్తే ఏమన్నా మనం బెటర్గా పెర్ఫామ్ చేస్తామేమో, బెటర్గా ఉంటుందేమో. ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ థింగ్. కరెక్ట్. ఎప్పుడు ఏఐ చేస్తుంటే ఇంకొకటి ఏదో చేస్తే బాగుండే అనిపిస్తుంది, ఇంకొకటి చేస్తుంటే ఇంకొకటి, ఇలాంటి సందేహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కెరీర్ ఆస్పిరెంట్స్కి ఫైనల్గా మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? ఓకే, సో కెరీర్ ఆస్పిరెంట్స్కి ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి, యూఐ యూఎక్స్ అనే ఎస్పెషల్లీ డిజైన్ పరంగా ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉంటుందంటే, మీరు మార్కెట్స్ కానీ కాంపిటీషన్ కానీ చూసినప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా, ఐదర్ డిజిటల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా సరే, ఐదర్ ప్రైస్, క్వాలిటీ ఆర్ ఫీచర్స్, ఈ మూడు ఫ్యాక్టర్స్ మీదే కంపీట్ చేసేవన్నమాట. రైట్. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రోడక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ ప్రైస్డ్, కాంపిటేటివ్లీ ప్రైస్డ్. ఫీచర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫీచర్స్ మీరు ప్రొడక్ట్స్లో తీసుకున్న, సర్వీసెస్లో తీసుకున్న అలాగే ఉన్నాయి. క్వాలిటీ లేకపోతే ఇంకా ఇట్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. సో దిస్ ఇస్ ఎ లుక్రేటివ్ కెరీర్ ఆర్ నాట్? This is a very, very lucrative career. Okay. అలాగా. Right. Thank you, సాయి గారు. అలాగే థ్యాంక్ యూ రంజిత్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. వీ రన్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఇది యూఐ యూఎక్స్ డిజైన్ సంబంధించి హైసియా ఈటెక్ సిరీస్లో ఇవాల్టి
చర్చ. వచ్చే వారం మరొక చర్చా అంశంతో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.